దీపావళి 5 రోజుల పండుగ. ఇది సామాన్యంగా అనుభవయోగ్యమైన సంపద సిద్ధించడానికి ఉపకరించే పండుగ. మొదటి రోజు ధనత్రయోదశి. ఆ రోజున మన ఇంట్లో ఉండేటువంటి వెండి బంగారం వస్తువులన్నిటినీ కూడా శుభ్రం చేసి పూజామందిరంలో పెట్టి ఆ వాటితో పాటుగా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజ చేయడం అనే చర్య ద్వారా మనం అమ్మవారిని గౌరవించడం జరుగుతుంది. దాంతో పాటుగా సాయంకాలం వేళ దీపం కూడా పెట్టాలి గుమ్మం ముందు. అది దీపము లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. ఆ మరునాడు నరక చతుర్దశి. ఈ చతుర్దశి రోజున తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతంలో తలంటు పోసుకోవాలి. ఆ సమయంలో తలంటు పోసుకోవడం ద్వారా నరకమును చూడడు వ్యక్తి. అంటే అర్థం, తాను చేసేటువంటి పనులలో డబ్బు కోసం పాపాలు చేయకుండా, ఎందుకని పాపం చేస్తే ఆ డబ్బు అనుభవయోగ్యం కాకుండా పోతుంది, దుఃఖప్రదం అవుతుంది, తనకు తన చుట్టూ వారికి కూడా ఇబ్బందికరం అవుతుంది, అనారోగ్యకరం అవుతుంది. కొన్ని సందర్భాలలో అన్యాయార్జితమైన ధనము ప్రాణాన్ని కూడా తీయవచ్చు. కాబట్టి ఈ అనుభవయోగ్యత కావాలి అంటే ఏం కావాలి? ధర్మ మార్గంలో సంపాదించే విధానం మాత్రమే మన మనసుకు తోచాలి. నరక చతుర్దశి యొక్క తాత్పర్యం ఏంటంటే, తెల్లవారుజామున ఆ తలంటు పోసుకోవడం ద్వారా శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా అనుభవయోగ్యత కలిగిన వాడే ఉంటాడు. కట్టలు ఉన్నా వాటిని లెక్కించడానికి కూడా చేతుల్లో ఓపిక లేకపోతే దాన్ని చూచి ఏడవాలే తప్ప ఆనందం ఎక్కడుంటుంది? ఎవరిని తీయమంటే వాడు ఎంత నొక్కేస్తాడో ఎవరికి తెలుసు? ఆ అనుమానంతో వీడు మంచం మీద బాధపడుతుంటే వీడికి బాధ కలిగిస్తోందా, దుఃఖం కలిగిస్తోందా, ఆనందం కలిగిస్తోందా? కొన్ని దేశాలలో, సంపన్న దేశాలలో బాగా సంపద ఉండి ఆ సంపదను కాపాడుకోలేక భార్య ఆ డబ్బుని దొంగిలించడం కోసం భర్తను చంపేస్తుందేమో, కొడుకులు చంపేస్తారేమో, అంగరక్షకులు చంపేస్తారేమో అన్న భావనతో భూగృహాలలో దాక్కుంటున్నారండి. ఆ రకమైన దాక్కోవడానికి ఉపకరించేటువంటి డబ్బు ఆనందప్రదము, అనుభవయోగ్యము అనగలమా? కాబట్టి నరక చతుర్దశి నాడు మనము యమతర్పణం చేయాలండి. యముడికి తర్పణం చేస్తే ఏమవుతుంది? యముడు మనని పాపాలు చేయకుండా కాపాడతాడు, మనస్సును నిగ్రహిస్తాడు, ధర్మ మార్గంలో డబ్బు సంపాదించేటువంటి ఆలోచనలను రప్పిస్తాడు. ఆ తర్వాత మినుములతో చేసినటువంటి పిండి వంటలు నివేదన చేయాలి. నిజానికి ఎందుకు మినుములండి? మినుము అనేటువంటిది రాహువుకి సంబంధించిన పదార్థం. ఈ రాహు అనేటువంటి వాడు ఆశకు ప్రభువు. ఏ వ్యక్తి లోకంలో మోసపోయినా ఆశ వల్లే మోసపోతాడు. ఎదుటివాడు ఆశ పెట్టాడంటే వీడికి ఆశ లేకపోతే వాడు ఎందుకు ఆశ పెడతాడు? కాబట్టి ఆ ఆశకు లొంగకుండా ఉండాలి అంటే ఈ పదార్థాన్ని మనం తినాలి. సాయంకాలపు వేళ లక్ష్మీదేవికి ప్రీతికరంగా గుమ్మం దగ్గర దీపం పెట్టాలి, దీపదానం కూడా చేయాలి. ఇది నరక చతుర్దశి నాడు చేసే చర్య. వీటన్నిటిలోనూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, ఆ ధనము అనుభవయోగ్యంగా ఉండడాన్ని సూచన చేస్తుంది. ఇక దీపావళి నాడు ఉదయకాలం మళ్ళీ తలంటు పోసుకోవాలి. ఆ తర్వాత పితృదేవతారాధన చేయాలి. ఎందుకండి, లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి? ఎవడికి వాడే లాభపడాలి. అమ్మేవాడు తానే లాభపడాలనుకుంటే కొనేవాడు తానే లాభపడాలనుకుంటాడు. ఇది లోకం తీరు. కాబట్టి వ్యక్తి ఎదుటి వ్యక్తికి లాభం కలిగితే ఆనందపడే వ్యక్తి లోకంలో ఎవరున్నారు? ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు మాత్రమే, ఇంకెవరు లేరు. వీరు పితృదేవతలుగా రూపొందిన తరువాత అనుగ్రహించగలరు. వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే మనకు సన్మార్గంలో సంపాదన అనుభవయోగ్యంగా ఉండే పరిస్థితి కలుగుతుంది. అంతేకాదు, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు,
బాగా డబ్బున్నటువంటి సంపన్నులు ఏం చేస్తున్నారు ఈ కాలంలో? పిల్లలను గౌరవించలేక, పిల్లలను అభిమానించలేక దూరంగా ఉంచడం ద్వారా, వారికి డబ్బుని సమర్పించడం ద్వారా వారు దుర్వినియోగం చేస్తూ దురలవాట్లకు లోనైతే ఏడుస్తున్నారు. పిల్లల్ని చూసి ఏడిచే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు ఈ కాలంలో. కారణం ఏమిటి? పితృదేవతల అనుగ్రహం లేక. అంటే సంపదను అనుభవించడంలో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత పితృతర్పణాదులు ఇవ్వాలి, వారి నిమిత్తం పూజాధికం చేయాలి. సాయంకాలం అయింది, మరేం చేయాలి? లక్ష్మీదేవిని పూజ చేయాలి. ఆ లక్ష్మీదేవిని పూజ చేయడంతో పాటుగా ఇల్లంతా దీపాలను అలంకరించాలి. విచిత్రం ఏమంటే, ఈ నరక చతుర్దశి నాడు కానీ దీపావళిని కానీ మనం తలంటు పోసుకునేటువంటి ఆ నూనె వంటికి రాసుకుని పూసుకోవాలండి. మళ్ళీ నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకుని తలంటు పోసుకోవాలి. దాన్ని అభ్యంగం అంటారు. ఈ అభ్యంగ స్నానం చేసేటప్పుడు వాడేటువంటి నూనె, నువ్వుల నూనె చూసారో, ఆ నువ్వుల నూనెలోనూ నీటిలోనూ ఎవరుంటారు అంటే, ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట, ఆ నీటిలో గంగా ఉంటుందట. ఈ గంగ వల్ల పాపం పోతుంది, లక్ష్మీదేవి వల్ల మన శరీరం అంతా కూడా అనుభవయోగ్యంగా తయారవుతాం. ఎందుకంటే శరీరంలో ప్రతి అవయవము కూడా ఆనందపడాలండి. అంతే తప్ప ఒక అవయవం ఆనందపడితే చాలు అనడానికి లేదండి. నేను తింటానండి, తిన్నందువల్ల ఒళ్ళంతా బాగా వచ్చేస్తుందండి, ఆ ఒళ్ళు వచ్చేసిందండి, మరి ఒళ్ళంతా బాధపడుతుందండి, నోరు మాత్రం బాగుందండి, ప్రయోజనం లేదు. అందుకని వ్యక్తి సమగ్రమైన ఆనందాన్ని పొందాలంటే ఒళ్ళంతా నువ్వులను రాసుకుంటేనే ప్రతి అవయవము కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంతెందుకండి, కాలి మీద అనారోగ్యం చేసింది, ఏమిటది? చర్మ వ్యాధి. వీడికి ఏమవుతుంది అంటే, తన శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నా ఆ కాలును ఎవరైనా చూస్తారేమో అని ఎప్పుడూ దానికేసే వీడు చూసుకుంటూ ఉంటాడు. వీడు చూసిన కొద్దీ చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే నిరంతరము దుఃఖమే తప్ప చుట్టూ ఉండేటువంటి సంపదను అనుభవించేటువంటి యోగ్యత లేకుండా పోయింది కదా. కాబట్టి ఈ లక్ష్మీదేవిని శరీరం అంతా కూడా పట్టించడం ద్వారా నువ్వుల నూనెను, అదే అభ్యంగం, ఆరోగ్యవంతమైన అనుభవయోగ్యత సిద్ధిస్తుంది. ఇక సాయంకాలమైన తర్వాత, సూర్యాస్తమైన తర్వాత మనం లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా ఏమిటవుతుంది అంటే, ఆమె యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆమె అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో అంటారన్నమాట, ఏమనంటే దానికి ఇంకో పేరుందండి, దారిద్ర్య మోచన స్తోత్రం. అంటే మనకున్న దారిద్ర్యాలన్నింటినీ కూడా మన నుంచి దూరం అయ్యేట్లా చేస్తుంది అనమాట. అంత గొప్ప స్తోత్రం. దారిద్ర్యాలు ఎన్నండి? అన్ని దారిద్ర్యాలే. భావ దారిద్ర్యం, ఆరోగ్య దారిద్ర్యం, సంతాన దారిద్ర్యం, సుఖ దారిద్ర్యం, ఆనంద దారిద్ర్యం, భావ దారిద్ర్యం, అన్ని దారిద్ర్యాలే. ఈ దారిద్ర్యాలన్నిటినీ తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఏం చెయ్యాలి ఆలోచించండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. 4 నామాలండి ఇవి. ఇలాగే 4 నామాలు ఒక సెట్ అండి అవి. ఆ అష్టోత్తరనామ స్తోత్రం అంతా కలిపి 22 సెట్లు అనమాట. ఈ 22 సెట్లు ఏమిటవి అంటే, ప్రతి 4 సెట్లలోనూ కూడా వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో నిరూపితమైంది. ఉదాహరణకి ప్రకృతిని అనుసరించాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని పూజించాలి, ప్రకృతిలో తాదాత్మ్యము కావాలి. అప్పుడే ధర్మం అవుతుంది. ప్రకృతి ధర్మం అండి. అలా కాకుండా నాకు చెట్లు కొట్టేశానండి, స్థలం అమ్మేసుకున్నానండి, ప్రకృతి ధర్మం కాదండి. ఆ డబ్బు ఆనందాన్ని ఇవ్వదండి. ప్రకృతిని గౌరవిస్తూ వచ్చే ఆనందమే ఆనందం అనమాట. నేటి కాలంలో గ్లోబల్ వార్మింగ్ పేరుతో ఆ మాట తలుచుకుంటేనే భయం వేసేస్తోంది. 2030 నాటికి నీళ్లు ఉండవుటండి. మా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి బొమ్మ వేయడం బాగా అలవాటు. అలా డ్రాయింగ్ వేసేటప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక బొమ్మ వేయమని చెప్పాను. చేస్తే వేసింది. వేసిన తర్వాత ఈ బొమ్మ వేయడం కోసం, అవగాహన కలగడం కోసం గ్లోబల్ వార్మింగ్ గురించి కొంత సమాచారం అందించాను. ఆ సమాచారం అంతా విని అంటోంది అమ్మాయి, 2035 నాటికి గంగ లేకపోతే, గోదావరి లేకపోతే మా అబ్బాయికి తిండేలాగా అని అడుగుతోంది. ఆ ఆలోచన ఏ వైజ్ఞానికునికి వచ్చినా ఈ గ్లోబల్ వార్మింగ్కి ఉపకరించేటువంటి వస్తువులు తయారు చేయడు కదండి. వాటిని తలుచుకుంటే చాలు, ఇప్పటి నుంచి అన్నం సహించట్లేదు.
దాని అర్థం ఏంటి? అనుభవ యోగ్యతను మనం దూరం చేసుకుంటున్నాం ప్రకృతిని గౌరవించకపోవడం వల్ల, ప్రకృతిని నాశనం చేయటం వల్ల. నిన్న కాక మొన్న 3 సార్లు తుఫాను, కోట్లాది నష్టం అమెరికాలో. కారణాలేమిటి? గ్లోబల్ వార్మింగ్. అంటే దీని అర్థం ఏమిటి? మనమే ప్రకృతిని నాశనం చేస్తున్నాము, మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం అని అర్థం. కాబట్టి ప్రకృతిని గౌరవించడం అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మొదటి మెట్టు. అదే ధర్మం. వికృతిం, ఇది అర్థం అండి. ధర్మ అర్థ కామ మోక్షాల్లో అర్థం అంటే ఏమిటండి? డబ్బు కదండి. డబ్బు ఎలా వస్తుందండి? ఏ పదార్థానికైనా వికృతి అంటే వికారం కలిగించిన కొద్దీ డబ్బు వస్తుందండి. వికారం కలిగించడం అంటే, రైతు ఉన్నాడండి, వంకాయలు అమ్మాడండి, శుభ్రంగా ఏం లేవు, కోసేసాడు మన పొలంలో. కాబట్టి కేజీ 5 రూపాయలు 10 రూపాయలు వస్తుంది పాపం వాడికి. అదే షాప్ వాడి దగ్గరికి వస్తే ఆ వంకాయ శుభ్రంగా తుడుస్తాడు, నిగనిగలాడేటట్లుగా కొద్దిగా నూనె పట్టిస్తాడు, ఒక పేరుస్తాడు ఒక ఆకృతిలో, కేజీ 20 రూపాయలు లేదా కేజీ 30 రూపాయలు అంటాడు. అంటే సంవత్సరమో లేదా 3 మాసాలో 4 మాసాలు శ్రమపడినటువంటి రైతుకి వచ్చే డబ్బు వీడికి ఒక పూటలో వికారం కలిగిస్తే వచ్చేసింది. అంతేకాదండి, ఆ పూట కూడా అక్కర్లేదండి ఇంకోళ్ళకి. అదేంటి? ఓ కేజీ వంకాయ కొనుక్కొచ్చారండి 30 రూపాయలకి, దానికి శుభ్రంగా మసాలా దట్టించి ఒక కూర వండారండి, కేజీ వంకాయ కూరండి 400 రూపాయలకి అమ్మేశారండి. అర్థం ఏంటండి? వికారం పెరిగిన కొద్దీ డబ్బు పెరిగిందనమాట. ఆ కారణంగా వికృతం అంటే ఇది అర్థపురుషార్థానికి సంబంధించిన అర్థం. ఇంకా మరి కామం అండి. కామం అంటే ఏమిటి? తన కోరిక నెరవేరడం, తీరడం. ప్రకృతిం వికృతిం విద్యాం. విద్య అంటే జ్ఞానం అండి. జ్ఞానం అనేటువంటిది కామపురుషార్థం. అదేమిటండి? జ్ఞానం అనేది మోక్షానికి ఉపకరించేది కదా? కాదండి. జ్ఞానం ఉంటేనే కామం కూడా ఆనందాన్ని ఇస్తుందండి. పాపం ఒక ఏరియాలో పనసకాయ అంటే తెలియదుటండి, పనసపండు అంటే తెలియదుట. అసలు పనసపండ్లు ఎక్కువగా పండే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాపురం ఉన్నారు. కాపురం ఉన్నవాడు పనసపండు కోసి తొనలు తీసి ఇంట్లో అందరికీ ఇస్తూ అటుగా వచ్చినటువంటి ఇంటివారి అమ్మాయికి కూడా ఓ పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. అవి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. తన ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అటు ఇటు తిప్పి చూసింది, ఏం చేయాలో తెలియలేదు. వాసన చూసింది, భలే గుమగుమలాడుతున్నాయి, తల్లో పెట్టుకుందండి కొత్త పువ్వులు అనుకుని. అర్థమేమిటి? మనం అనుభవించాలి అంటే జ్ఞానం కావాలి. ఏ పదార్థాన్ని ఎలా అనుభవించాలో తెలియాలి, ఏ పదార్థాన్ని ఎలా మలచినందువలన ఆనందం కలుగుతుందో తెలియాలి. మనకి హోటల్లో వాళ్ళు పదార్థాలు తయారు చేసి పెడుతుంటారు కదా. అంటే అక్కడ జ్ఞాని ఉన్నాడు చూశారు, వాడు ఏం చేస్తున్నాడు? ఏ పదార్థాన్ని కలిపితే ఎంత మోతాదుల్లో కలిపితే ఎంత రుచి వస్తుందో చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానం ఉంటేనే వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు కోరికలు తీరడం ద్వారా. జ్ఞానం లేకపోతే పొందడు, అనుభవ యోగ్యత ఉండదు. అందుకని విద్య అంటే కామపురుషార్థం అండి. కామపురుషార్థం అంటే ఇంకో విశేషం కూడా ఉందండి. మనకి ధర్మార్థ కామాల్లో కామం ఉందండి, కామక్రోధ లోభాల్లో కామం ఉందండి. ఇది కామమే అది కామమే. ఏది ఆనందాన్ని ఇస్తుంది? బంధుజనై సహ భుక్తం. దీపావళి నాడు మనం చేయాల్సింది ఏమిటి? బంధువులందరితోనూ కలిసి ఆనందించేలాగా లక్ష్మీదేవి పూజ చేసుకుని నివేదనలు చేసి అందరూ పంచుకుని అందరూ కలిసి తినాలండి. బంధువులతో తింటేనే ఆనందం అన్నమాట. కాబట్టి అలా లక్ష్మీదేవి పూజలో బంధువర్గం అంతా కలవడం, ఆఫీసుల్లో పనిచేసేవారంతా కలవడం, కలిసి పూజ చేసుకోవడం అనేటువంటిది కలిసి ఆనందాన్ని అనుభవించడం అనేటువంటి దానికి ఉపకరించేటువంటి అంశం అన్నమాట. కాబట్టి విద్య. తర్వాత అండి సర్వభూత హితేరత. సర్వభూతములకు హితమును కోరే లక్షణం ఉంది చూశారు, అది మోక్షం అండి, మోక్ష పురుషార్థం అనమాట. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షములకు సమప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ పొందడం ద్వారా వ్యక్తి ఆనందాన్ని అనుభవిస్తాడు అని అర్థం. అంతేకాదండి, అర్ధరాత్రి ఉందండి దీపావళి నాడు. ఏం చేయాలండి అంటే ఇంట్లో పనికిరాని వస్తువులు తుక్కు అంతా కూడా తుడిచేసి 12 గంటలకి ఒక చేత్తో దీపం పట్టుకుని జ్యేష్ఠాదేవి తండి అదంతా, ఆ జ్యేష్ఠాదేవిని తీసుకెళ్ళి ఇంటి బయటికి సాగనంపి తుక్కులో బయట పోసేయాలి. అంటే జ్యేష్ఠాదేవిని ఇంటి నుంచి తరలించేశాము అని అర్థం. కాగా అలా అర్ధరాత్రి చేసే పనిని
ఏమంటారు అంటే అలక్ష్మీ నిస్సరణం అంటారు. అంటే అలక్ష్మిని ఇంటి నుంచి తొలగించుట అని అర్థం అనమాట. మరి అయిపోయిందండి. తర్వాత అండి మర్నాడు బలిరాజ్యం అండి. ఆ రోజు ఏం చేయాలి? బలిచక్రవర్తిని పూజ చేయాలి. బలిచక్రవర్తిని ఉద్దేశించి దానం చేయాలి. దానం చేస్తే ఏమవుతుంది అంటే దానం చేసినందువలన మాత్రమే వ్యక్తి అనుభవ యోగ్యతను పొందుతాడు అని అర్థం. కాబట్టి అనుభవ యోగ్యత కోసం మనం దానం చేయాలన్నమాట ఆ రోజున. విశేషించి దీపావళి నాడు ఎన్నో దీపాలు పెట్టారండి. దీపాలు పెడితే ఏమవుతుంది? ఎన్ని దీపాలు పెడితే లక్ష్మీదేవికి అంత ప్రీతి అనమాట. అప్పుడే ఆమె మన ఆహ్వానాల్ని అంగీకరించి ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. అందుకని లక్ష్మీదేవిని పిలిచిన తర్వాత ఈ అలక్ష్మిని బయటికి పంపించకపోతే ఈమె చాలా బాధగా ఉంటుందండి. ఎందుకని? ఈ ఇంటిలో ఇద్దరికి అధికారం ఉంటే కష్టం కదండి. అందుకని అలక్ష్మిని బయటికి పంపించేయాలి. లక్ష్మీదేవిని పిలవాలి, ఈమె వచ్చాక అలక్ష్మిని తొలగించాలి. ఇలాగనమాట. ఆ తర్వాత దానం చేయాలి బలిరాజ్యం రోజున. అంతేకాదండి గోపూజ చేయాలండి. గోపూజ ఎందుకండి? సకల దేవాత్మకం గోవు. అందుకని దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. కాబట్టి గోవును పూజించాలి. గోవుకి గడ్డి వేయాలి. గోవర్ధనగిరిని పూజించాలి. అంటే ఏమిటి? ఆవు పేడ తీసుకుని గోవర్ధనగిరిగా దాన్ని పెట్టి ఒక పర్వతంలాగా ఏర్పాటు చేసి దానికి పూజ చేయాలి. చేస్తే ఏమవుతుందండి అంటే మనం గోవర్ధనగిరిగా పూజించినటువంటి ఈ పేడను మళ్ళీ పొలాల్లో వేస్తామండి. పంట బాగా పండుతుందండి. పంట బాగా పండితే ఆనందం కలుగుతుంది. అందువలన ఆ మర్నాడు ఉందండి అదేమిటి? భగినీ హస్తభోజనం. అంటే యముడు యమున అనే చెల్లెలింటికి వచ్చి భోజనం చేసే రోజు. ఆ రోజున ఆయన ఏం చేస్తాడు? యమునికి బహుమానాలు తీసుకొస్తాడు. యమున ఆయనకి బహుమానాలు ఇస్తుంది, భోజనాలు పెడుతుంది. దీనివల్ల ఏమవుతుందండి అంటే చెల్లెలు లేదా అక్క వాళ్ళకి మనం చేసేటువంటి గౌరవం, వాళ్ళకి ఆనందాన్ని కలిగించటం అనేది చాలా ఘనకార్యం అండి. మను ధర్మశాస్త్రంలో చెబుతారు, చెల్లెలు, అక్క, భార్య, పిల్ల అంటే కూతురు అనమాట, అమ్మ, ఈ 5 రకాల స్త్రీమూర్తులను ఎవరైతే గౌరవిస్తారో, పూజిస్తారో, వారికి బహుమానాలు అందించి ఆనందింపజేస్తారో వారి యందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినదై ఉంటుంది.